ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి నేను మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించడం, అందుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యతను, ఆ దినాన్ని సహజంగా క్రైస్తవులు చేసే పనులను, చేయాల్సిన పనులను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. లెంటిన్ డేస్ ప్రారంభమైనవి. మీరందరూ కూడా చక్కని భక్తి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నారని కూడా నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ యొక్క లెంటిన్ డేస్ ప్రారంభమయ్యేది భస్మ బుధవారం తోటి. ఈ భస్మ బుధవారాన్ని ఎవరు ఎలా ఇప్పుడు జరుపుకుంటున్నారు, ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అని ఆలోచన చేసినప్పుడు భస్మ బుధవారం అనేది ఈస్టర్కి ముందు 40 దినాలను కౌంట్ చేస్తే వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారం అంటారు. ఈస్టర్ నుంచి వెనకకు కౌంట్ చేసుకుంటూ ఆదివారాన్ని తీసేస్తే వచ్చే మొదటి బుధవారాన్ని భస్మ బుధవారం అంటారు. భస్మ బుధవారం తర్వాత 40 రోజుల్లో మనకి ఈస్టర్ ఆదివారము వస్తూ ఉంటుంది. అలాగే ఈ భస్మ బుధవారం నాడు అనేకులు క్రైస్తవులు చర్చెస్కి వెళ్ళి చర్చ్లో ఈ యొక్క భస్మాన్ని సిలువ వేసుకునడం మనం చూస్తూ ఉంటాం. అనేకులు భస్మ బుధవారం రోజుని దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయమును నడిపిస్తున్న దైవ సేవకులు వారిని పిలిచి వారి మీద చేతులుంచి వారి నొసన సిలువ గుర్తు వేయడం బూడిదతోటి మనము చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బూడిద అనే ఆలోచన చేసినప్పుడు ఈస్టర్ కంటే ముందు ఆదివారం మట్టల ఆదివారం వస్తుంది. ఆ మట్టల ఆదివారం నాడు దేవాలయమునికి తీసుకువచ్చిన మట్టలన్నిటినీ కూడా కాల్చి బూడిద చేసి ఆ చర్చికి ఉన్న యాజకుడు వాటిని బూడిదను భద్రపరుస్తాడు. ఆ భద్రపరిచిన బూడిద మరలా భస్మ బుధవారం అనబడిన బుధవారాన్ని బయటకు తీసి వారందరి కొరకు ప్రార్థనలు చేసి వారి నొసటి మీద ఈ యొక్క బూడిదతో సిలువ వేస్తూ, నువ్వు మన్నే గనక మన్నైపోతావు, బూడిద లాంటి వారము గనక నీవు బూడిద కాకముందే దేవుని విశ్వసించు అనే మాట చెప్తూ ఉంటారు. ఇది రోమన్ క్యాథలిక్ చర్చెస్ నుంచి అన్ని రకాల సంఘాలు అడాప్ట్ చేసుకున్నాయి. భస్మ బుధవారాన్ని భస్మము నొసటికి రాసుకోనకపోయినప్పటికీ, భస్మాన్ని వారు ఉపయోగించకపోయినప్పటికీ కూడా భస్మ బుధవారాన్ని ప్రారంభించుకునే లింటన్ డేస్ ప్రారంభిస్తూ ఉంటారు. లూథరన్ కానీ మెథడిస్టులు కానీ ఇలా రకరకాల చర్చెస్లు వీటిని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పెంతెకోస్తు చర్చలు, ఇండివిజువల్ చర్చెస్ కూడా ఈ 40 దినాలకి రకరకాల పేర్లతో పిలుస్తూ ఈ యొక్క భస్మ బుధవారం నుంచి వారు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. భస్మ బుధవారం అని చెప్తే వారి యొక్క సిద్ధాంతాలకు విరోధంగా ఉంటుంది కనుక వారు 40 దినాల ప్రార్థనల పండుగలు లేదా 41 దినాల ఆత్మీయమైన పండుగలు, ప్రార్థనా పండుగలు అనే పేర్లతోటి దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందరికీ తెలుసు ఇది లెంటన్ డేస్లో వారు చర్చెస్కి వెళ్తున్నారు కనుక వీరును ఈ యొక్క పేరు మార్చే దాన్నే ఫాలో అవుతున్నారని. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ 40 దినాల ప్రార్థనా కూడికలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమే. భస్మ బుధవారం రోజుని కానీ వెళ్ళినా కానీ, లేదంటే మిగతా రోజుల్లో దేవాలయానికి వెళ్ళినా దేవుని మాటలు వింటూ దేవాలయంలో గడిపితే వచ్చే ఆశీర్వాదాలు మరెన్నో ఉంటాయి. అసలు భస్మ బుధవారాన్ని దేవాలయంకి వెళ్ళిన వారు ఏం చేస్తూ ఉంటారు అంటే, మొదటిగా దేవాలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఫాస్టింగ్ ఉంటారు. ఉపవాసాన్ని వారు పాటిస్తూ ఉంటారు. ఉపవాసాన్ని ఎందుకు పాటిస్తూ ఉంటారు అంటే, ఈ 40 దినాల పాటు దేవునితోటి సహవాసాన్ని కలిగి ఉండడానికి ఉపవాసాన్ని వారు ఎంచుకుంటూ ఉంటారు. ఉపవాసం అనేది దేవుడు అత్యధిక సార్లు ఉపవాసము ఉండి 40 దినాలు సేవలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞల పలకలను తీసుకుని వచ్చడం మనం చూస్తాం కనుక అనేకులు ఉపవాస దినాలు పాటిస్తూ ఉంటారు 40 దినాల్లో. అంటే పూర్తిగా ఉపవాసం ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంచెం కొంచెం తింటూ ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, హాఫ్ డే ఫాస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనప్పటికీ ఉపవాసం ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. అయితే కేవలము ఉపవాసం ఉన్నంత మాత్రమున దేవునికి ఇష్టలైపోతారు అని అనుకోవడం అది తప్పు. ఎందుకంటే ఉపవాసంతో కాదు, సహవాసంతో దేవునితో ఉండాలి. ఉపవాసము ఉన్నా లేకున్నా నేను దేవునితో సహవాసం మాత్రం కలిగి ఉండాలి. ఈ 40 దినాలు కూడా దేవునితోటి సహవాసం కలిగి ఉండడానికి చక్కని తరుణం గనక
ఈ ఉపవాస దినాల్లో పాటించేవారు దేవునితోటి సహవాసం కలిగి ఉండాలి. మనము చూస్తూ ఉంటాం 40 దినాలు దేవునితోటి సహవాసము చేసి వస్తున్న మోషే ముఖము ప్రకాశించినట్లుగా యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతానును జయించినట్లుగా మనం చూస్తాం. మనమును అదే రీతిగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎదుగుచూనే ఉపవాసము కంటే ముఖ్యంగా దేవునితోటి సహవాసాన్ని కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకున్నాను అది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ దేవునితో మాత్రం మంచి సహవాసాన్ని, మంచి రిలేషన్షిప్ని కలిగి ఉండాలని, ఇది ఈ 40 దినాల్లో మీకు మరింతగా ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రతి భస్మ బుధవారం నాడు రోమన్ క్యాథలిక్ లేదంటే క్రిస్టియన్స్ అనబడిన అందరూ కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అది దేవునికి మహిమ. రెండవదిగా వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి కేవలం ఇంటి దగ్గర ఉండడం కాకుండా వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు, నేను కూడా ఇప్పటిదాకా ప్రార్థనలోనే ఉన్నాను. ఇప్పుడే ప్రార్థన ముగించిన అనంతరం మీతో మాట్లాడడానికి మరికొంత సమయం దేవాలయంలోనే గడుపుచూ ఉన్నాను. ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. భస్మ బుధవారం రోజుని ఉపవాసం ఉంటే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థనలో కూడా ఉండాలి. అనేకులను మనం చూస్తూ ఉంటాం, ప్రార్థనకు అంత ప్రయారిటీ ఎవరు, ఉపవాసం ఉన్నాం కదనని ఉపవాసం ఉన్నామనే ఆలోచనలోనే ఉంటారు తప్పించి ఉపవాసం వలన దేవునికి ఏమీ కూడా ఉపయోగం ఉండదు, మనకి ఏమి ఉపయోగం ఉండదు. ప్రార్థన చేస్తేనే అది ఉపయోగం అన్న సంగతి మర్చిపోతూ ఉంటారు. యేసు 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో ఏకాంతముగా గడుపుచు ప్రార్థన చేసిన ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ప్రార్థించాడు 40 దినాలు. అయితే అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఉపవాసాలు మాత్రమే ఉంటున్నారు, ప్రార్థన చేయట్లేదు. కానీ క్రైస్తవ సమాజంలో అనేకులు ప్రార్థనలు వెళ్ళడానికి అది ఒక చక్కని అవకాశంగా ఉంటుంది. 40 దినాలు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత దైవ సేవకులు వారి కొరకు ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థన చేస్తారు. అలాగే గృహాల దగ్గర కూడా గృహ కూడికలు పెట్టుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ భస్మ బుధవారం రోజున ప్రారంభమైన ఈ ప్రార్థనలు ఈస్టర్ దినం వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. మీ జీవితంలో కూడా ఒకవేళ ఒక మంచి సహవాసాన్ని దేవునితో కలిగి ఉంటే మీరు ప్రార్థించేవారుగా కూడా ఉండాలి. దేవునికి ప్రార్థనలు చేస్తూ దేవునితో గడుపుచూ ఉంటే అది ఆశీర్వాదకరము. ఈ లెంటెన్ డేస్లో ఒకవేళ ఈ లెంటెన్ డేస్ని ఫాలో అయ్యేవారైనా ఈ పేరు లింటు అని తీసేసి అనేక రకాల ప్రార్థనలు అనుకుంటున్న మీరైనా కానీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో గడపడము ఆశీర్వాదకరము. ప్రార్థనలో గడిపితేనే మనము ఏదైనా పొందుకోనగలము. ఆదికాండం 18:27 అబ్రహాము ప్రార్థన చేస్తాడు దేవుడికి, బూడిదను ధూళినైన నన్ను నేను నీతో మాట్లాడ తెగించుచున్నాను ప్రభువా, అక్కడ ఒక 10 మంది ఉంటే రక్షింపవా అని అడుగుతూ ఉన్నాడు. ఆ సంఘటన మీకు తెలుసు. బూడిద అనే మాటను అతను ఉపయోగించిన సంఘటన ఎప్పుడు అనే ఆలోచన చేస్తే అది ఎప్పుడైతే లోతు సుధమ గుమ్మరా అనే నాశనమైపోతున్న పట్టణంలో అతను ఉన్నాడు. ఆ పట్టణము నాశనం అయిపోతే నా బంధువైన లోతు తన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది, వారు నశింపబడము నాకు ఇష్టం లేదు కనుక వారి కొరకు ప్రార్థించాలని తెగించి దేవుణ్ణి అడుగుతున్న సంఘటనలో ఈ మాటను మాట్లాడతాడు. బూడిదనైన వాడను నేను తెగించుచున్నాను అనే మాటను ఆయన రాస్తూ ఉంటాడు. ఆదికాండం 18:27 ఈ మాటలు ఉంటాయి. చదివితే మనం జ్ఞాపకం చేస్తాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణము నాశనం చేదువా అంటూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాటలో అతను తనను తాను బూడిదనుగా, తను తాను ధూళిగా ఎంచుకుంటున్నాడు. ఈ భస్మ బుధవారం రోజుని ధూళిగా, బూడిదగా మనల్ని మనం ఎంచుకుంటూ దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఆ రోజు నేను ధూళినంటి వాడను, బూడిదనంటి వాడను అంటూ ఈ యొక్క అబ్రహాము చేసిన ప్రార్థన లోతును తన కుమార్తెలను బ్రతికించినట్లుగా మనం చూస్తాం. అలాగే మనమును ప్రార్థించవలసిన వారమై ఉంటాం. భస్మ బుధవారం రోజుని అనేకులు ఉపవాసాలు ఉంటారు, అనేకులు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే భస్మ బుధవారం రోజున ఎస్పెషల్లీ రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఆల్మ్స్ గివింగ్ కూడా చేస్తూ ఉంటారు. అనగా ఆల్మ్స్ గివింగ్ అంటే ఎదుటి వారికి సహాయపడుతూ ఉంటారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అనేకులకు ఉపకారము చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి రోమన్ క్యాథలిక్ చుట్టూరు కూడా ఈరోజు అనేకులు భిక్షగాళ్ళు, అవసరతలు ఉన్నవారు ఉంటూ ఉంటారు. ఆ దేవాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారికి కలిగిన దాంట్లో కొంత వారికి ఇస్తూ ఉంటారు. ఇది సేవగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క
సీక్వెన్సెస్ మనం చూస్తే ఆదిమ సంఘము మనకు నేర్పించిన చూస్తే దేవునితోటి ఉపవాసం ఉండి సహవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తా మనల్ని మనం ధూళిగా బుడిదగా ఎంచుకుంటూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఇతరులకు సేవ చేస్తూ ఉంటాం. రోమన్ క్యాథలిక్ చర్చెస్లో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే వారు సేవ చేస్తారు. సేవతో పాటు మనుషులకు సహాయం కూడా చేస్తూ ఉంటారు. దేవునికి సేవ చేస్తారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటలు మనం వింటూ ఉంటాం. సర్వ్ టు మ్యాన్ ఇస్ సర్వ్ టు గాడ్ అనే మాటను మనం వింటాం. మనిషికి సహాయం చేస్తే సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టేనా. ఈ 40 దినాలు ఉపవాసాలు ఉంటూ 40 దినాలు ప్రార్థన చేస్తూ అవసరతలో ఉన్న వారికి ఉపయోగకరంగా కూడా అనేక మంది ఉంటూ ఉంటారు. దానినే మనము ఈ భస్మ బుధవారం రోజుని చూస్తూ ఉంటాం. ఇదిగో మనం అందరం కూడా ధూళి లాంటి వాళ్ళమే, బూడిద లాంటి వారమే, ఎప్పటికైనా నశించిపోవలసిన వారమే. అయితే మనం ఉన్నంత కాలం అవసరతలో ఉన్న వారిని ఆడుకుంటూ దేవుని మాటలు సెలవిస్తుంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ రీతిగా ఎదుటిని ప్రేమిస్తూ ఈ యొక్క లెంటెన్ డేస్ని ప్రార్థన, ఈ యొక్క సహవాసాలను కొనసాగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. నేను మాట్లాడిన మాటలు బిడ్డలకు ఉపయోగకరంగా ఉంటున్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఇది చేరవేయమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.